Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఫస్ట్ బీఎస్సీ ఆర్ బీసీఏకి సంబంధించిన మ్యాథ్స్లోని మైనర్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. మరి ఈ పేపర్ టైటిల్ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో కొందరు ఫస్ట్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లో సెమిస్టర్ 2లో మేజర్ సబ్జెక్ట్ మ్యాథ్స్ని తీసుకుని ఉంటారు. సో వాళ్ళకి కూడా ఈ పేపర్ కామన్గా ఉంటుంది. ఓకే, మరి ఈ ప్రాబ్లం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సాల్వ్ y ఇంటూ 2xy ప్లస్ ఈ పవర్ x ఇంటూ dx మైనస్ ఈ పవర్ x ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. సో మీరు అబ్జర్వ్ చేస్తే dy by dx plus p of x into y is equal to q of x into y power n అలా ఉంటే బెర్నౌలీస్ ఈక్వేషన్ అని చెప్పారు. దీన్ని మీరు లీనియర్ ఇన్ x yలో చేయలేని పరిస్థితి. సో లీనియర్ ఇన్ y x చేయలేము. ఇక్కడ dy by dx plus p of x into y is equal to q of x ఇలా రాదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ రఫ్లో ట్రై చేస్తున్నా. సార్ మీరు బెర్నౌలీస్ ఎందుకు చేస్తున్నారు అనడానికి రీజన్. సో dy by dx, ఈ dx రైట్ సైడ్కి తీసుకెళ్దాము. అప్పుడు ఏమవుద్ది, ఈ dx లెఫ్ట్ రైట్ సైడ్కి పోయి ఈ పవర్ x లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఏమవుద్ది అప్పుడు y ఇంటూ 2xy ప్లస్ ఈ పవర్ x ఇంటూ డివైడెడ్ బై ఈ పవర్ x. సో అట్లా రాదనమాట. dy by dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y. సో ఇక్కడ y స్క్వేర్ లాగా ఉంటుంది, y ఇంటూ వై స్క్వేర్. ఓకే, సో కాబట్టి అట్లా రాదు. బెర్నౌలీస్ ఈక్వేషన్ని మాత్రం ఉపయోగించి చేయాలి. dy బై dx ఫామ్ రాలేదనుకో dx బై dy అది కూడా రాదు. సో ఇప్పుడు బెర్నౌలీస్ ఈక్వేషన్ని ఉపయోగించి ఎట్లా చేద్దాం. సో చూడండి, ఇప్పుడు ఈ పవర్ x dy ఇక్కడ మైనస్ని కట్టి దాన్ని రైట్ సైడ్కి తీసుకెళ్దాం, ప్లస్ అవుతుంది. గివెన్ d ఈజ్ సో ఈ పవర్ x ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇలానే రాస్తున్నా, 2తో మల్టిప్లై చేయండి, 2xy స్క్వేర్ ప్లస్ ఈ పవర్ x ఇంటూ y పక్కన dx, dy బై dx, ఆ dx లెఫ్ట్ సైడ్కి వస్తే డివైడ్ అవుద్ది. ఓకే, ఇక్కడ ఈ పవర్ x అలానే రాయండి. ఇంకా 2xy స్క్వేర్ ప్లస్ ఈ పవర్ x ఇంటూ y. ఇప్పుడు చూడండి, ఈ పవర్ x ఉండకూడదు, అంటే ఈ పవర్ xతో డివైడ్ చేద్దాం మొత్తం ఈక్వేషన్ని. dy బై dx ఈజ్ ఈక్వల్ టు 2xy స్క్వేర్ డివైడెడ్ బై ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ x ఇంటూ y బై ఈ పవర్ x. ఈ రెండు క్యాన్సిల్. ఇప్పుడు మీరు చెప్పండి, dy బై dx p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఇంటూ y పవర్ n. అంటే ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాలా, ఈ టర్మ్ని తీసుకెళ్ళాలా? అంటే ఇక్కడ p ఆఫ్ x ఇంటూ y ఉంది చూడండి, p ఆఫ్ x ఏం లేదంటే 1 ఉంటుంది, కాబట్టి డెఫినెట్గా ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాలి. సో dy బై dx మైనస్ 1y మాత్రమే ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు, ఈ టర్మ్ని ఇట్లనే రాసేస్తున్నా, 2xy స్క్వేర్ డివైడెడ్ బై ఈ పవర్ x, దట్ ఈస్ టేకింగ్ యాజ్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్. ఎట్లా అంటే dy బై dx p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఇంటూ y పవర్ n. సో బెర్నౌలీస్ ఈక్వేషన్ y పవర్ n అంటే y స్క్వేర్ని ఎలిమినేట్ చేయాలి ఇక్కడ. సో y పవర్ -2తో మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై చేస్తాం. ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్ ఇంకొక పేరు రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటాం. లీనియర్ ఫామ్ అంటే చూడండి ఇలా రావచ్చు, dz బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఇట్లా రావచ్చు. అంటే లీనియర్ ఇన్ z అంటాము. p ఆఫ్ x q ఆఫ్ x వాల్యూస్ని కనిపెడతాము. అలా కనిపెట్టాక ఐఎఫ్ని కనుక్కుంటాం. సో ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. సో జనరల్ సొల్యూషన్ని కనిపెడతాం. సో ఏంటి, లీనియర్ ఇన్ z కాబట్టి z ఇంటూ
IF is equal to integral Q of x into IF into dx plus c. ఓకే, ఇది అదే లీనియర్ ఇన్ y అంటే dy by dx ప్లస్ p ఆఫ్ y ఇంటూ x ఇజ్ ఈక్వల్ q ఆఫ్ x. అప్పుడు IF కి ఇదే ఫార్ములా, జనరల్ సొల్యూషన్ y ఇంటూ IF వస్తుంది. లీనియర్ ఇన్ z అన్నప్పుడు z ఇంటూ IF, లీనియర్ ఇన్ y అంటే y ఇంటూ IF. ఓకే, సో ఇప్పుడు ఒక లైన్ రాస్తాం. దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్. This is a Bernoulli's equation. So which is in the form of into dy by dx plus p of x into y is equal to q of x into y power n, where p of x అంటే y coefficient -1. సో అది నెక్స్ట్ స్టెప్లో చేద్దాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇంకా ఈ వై స్క్వేర్ని ఎలిమినేట్ చేద్దాం. అంటే y పవర్ -2తో మల్టిప్లై చేస్తాము. y పవర్ -2 ఇంటూ వై స్క్వేర్, y పవర్ -2 ప్లస్ 2, y పవర్ 0 1, ఎనీథింగ్ పవర్ 0 1. ఎస్, అదే లైన్ రాస్తున్నాను. multiply equation 1 with y power -2 on both sides. Okay, so 1 implies y power -2 into dy by dx. అదే విధంగా మైనస్ y పవర్ 1 ఇంటూ y పవర్ -2. సో y పవర్ 1 అన్న y అన్న ఒకటే కదా. సో 2x ఇంటూ y స్క్వేర్ ఇంటూ y పవర్ -2 డివైడెడ్ బై e పవర్ x. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో నెక్స్ట్ మిగిలింది y పవర్ -2 ఇంటూ dy బై dx మైనస్ y పవర్ -1. ఎందుకంటే ఈ రెండింటికి బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. y పవర్ 1 -2 అంటే -1 is equal to 2x by e power x. Okay, so this is taking as number. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే లీనియర్ z లాగా రావడానికి y పవర్ -1 ఉంది కదా, దీన్ని z అనుకుంటాం. దాని యొక్క డిఫరెన్షియేషన్ ఇక్కడ రావాలి. ఓకే, ఎస్. సో పుట్ y పవర్ -1 is equal to z. ఇప్పుడు దీన్ని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం. differentiating with respect to x on both sides. సో అప్పుడు ఇది ఎలా ఉందంటే d by dx of x power n ఫార్ములా, d by dx of x power n ఫార్ములా n into x power n minus 1. ఓకే, n అంటే ఇక్కడ ఏంటి -1 ఇంటూ వైనే x లాగా అనుకుంటున్నాం. ఓకే, n ఇంటూ ఎక్స్ పవర్ అంటే y, ఇక్కడ x పవర్ n -1, n అంటే -1, మళ్ళీ ఫార్ములాలో -1, మళ్ళీ yని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy బై dx ఈజ్ ఈక్వల్ టు dz బై dx. ఓకే, -1 ఇంటూ y పవర్ -1, మళ్ళీ yని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy బై dx. సో -1 రైట్ సైడ్ పోతే మైనస్ అవుద్ది, ప్రోడక్ట్లో ఉంది కాబట్టి y పవర్ -2 dy బై dx is equal to minus dz by dx. సో దీనికి ఒక నంబర్ 3 ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు మనము నంబర్ 3ని 2లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. Okay, substituting equation 3 in equation 2.
సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 ఇంప్లైస్ y పవర్ -2 dy/dx అంటే -dz/dx. ఓకే, మైనస్ y ఇన్వర్స్ ని z అనుకున్నాము. ఓకే, y ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు z. నెక్స్ట్ 2x/e⁻x అది అలానే రాసేద్దాం, ఇజ్ ఈక్వల్ టు 2x/e⁻x. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లీనియర్ ఇన్ z లాగా వచ్చింది. dz/dx p of x into z is equal to q of x, where p of x and q of x are functions in the variable x. అయితే ఇక్కడ మైనస్ ఉండకూడదు, మైనస్తో మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై చేద్దాం. dz/dx మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x/e⁻x. దట్ ఈజ్ నంబర్ 4. ఇప్పుడు ఈ నంబర్ 4కి జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. అయితే స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేద్దాం. ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలి జనరల్ సొల్యూషన్ని కనుక్కోవడానికి. సో దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్. కంపేర్ చేస్తున్నాను, కంపేరింగ్ the above equation with దేంతో కంపేర్ చేస్తున్నాను, dz/dx ప్లస్ p of x into z is equal to q of x, వేర్ p of x అంటే z కోఎఫిషియంట్, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుందని, where p of x is equal to 1 and q of x is equal to -2x/e⁻x. ఓకే, మరి ఇప్పుడు మనం ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఐఎఫ్కి ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p of x into dx. ఫస్ట్ ఇంటెగ్రల్ p of x dxని కనుక్కుందాం. ఇంటెగ్రల్ p of x into dx, ఇంటెగ్రల్ 1 into dx, ఇంటెగ్రల్ dx అంటే x అవుతుంది. ఇప్పుడు ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. e పవర్ ఇంటెగ్రల్ p of x into dx, సో దట్ ఈజ్ ఈక్వల్ టు e⁻x. మరి నెక్స్ట్ ఏం చేస్తామంటే జనరల్ సొల్యూషన్ని కనుక్కుందాం నంబర్ 4కి. So therefore general solution to equation 4 is, ఇది లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి z ఇంటూ ఐఎఫ్ ఫార్ములా వస్తుంది. z ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q of x into if into dx plus c. సో z into if అంటే ఇదే కదా, సో e⁻x is equal to ఇంటెగ్రల్ q of x అంటే -2x/e⁻x into if అంటే e⁻x క్యాన్సిల్ into dx plus c. z into e⁻x is equal to ఇక్కడ -2 కాన్స్టెంట్ అవుట్ సైడ్ లో రాస్తున్న x dx ప్లస్ ఇంటెగ్రల్ x dx, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. ఇంటెగ్రల్ x పవర్ n dx, x పవర్ n+1/n+1 అంటే 1+1/1+1 x పవర్. ఓకే, z into e⁻x is equal to x²/2, 2 క్యాన్సిల్ ప్లస్ c. బట్ z ప్లేస్లో రీప్లేస్ చేయాలి, y ఇన్వర్స్ is equal to z. సో y ఇన్వర్స్ ఇంటూ e⁻x -x² ప్లస్ c. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. y ఇన్వర్స్ని 1/y కూడా రాయొచ్చు. ఓకే, ఇక్కడ వరకు స్టాప్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.